హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 1000 పీసులు అమ్మి 10 లక్షలు సంపాదించే వ్యాపారం గురించి, అలాగే అది ఎలా మొదలు పెట్టాలి, పెట్టుబడి ఎంత ఉంటుంది, లాభం ఎంత వస్తుంది, ఇది ప్రారంభించడం ఎలా అనే అన్ని విషయాలను తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. మనకు తెలిసిన వాళ్ళే చాలామంది నా బైక్ పోయింది, నా కారు పోయింది అని చెప్పడం వింటుంటాం. మరి ఇలా బండ్లను దొంగతనం చేసే వాళ్ళు దగ్గర నుంచి రక్షించుకోవడానికి ఈరోజు మనం ఈ వీడియో చూడాలి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ఈ వస్తువుని కొనకుండా ఉండలేరు. మనం వాడుతున్న బైక్ కానీ, కారు కానీ, ఇంకా ఏదైనా బండి కావచ్చు, వాటిని దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి 3 రకాల డివైజులు ఉపయోగపడతాయి. మరి ఆ డివైజులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది 2 వీలర్ యాంటీ కరప్టెడ్ డివైస్. దీనిని ఉపయోగించి మనం బండ్లు దొంగతనం కాకుండా చూసుకోవచ్చు. ఈ డివైస్లో మనకు ఒక కీ ఉంటుంది. దానిని ఉపయోగించి మనం 2 వీలర్ని ఆన్ ఆఫ్, అలాగే లాక్ ఆన్, లాక్ చేయొచ్చు. రెండవది GPS వెహికల్ ట్రాకర్. ఈ డివైస్ని ఉపయోగించి మనం మన బండి ఏ ప్రదేశంలో ఉంది, ఎంతసేపటి నుంచి ఉంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ఈ డివైస్ని ఏ బండిలో అయినా సరే ఈజీగా అమర్చచ్చు. ఇక మూడవది కార్ GPS. ఇది కేవలం కారులో మాత్రమే వాడతారు. ఐ డివైస్ వైర్లెస్ డివైస్. దీనికి సంబంధించిన ఒక యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే అందులో ఉన్న అన్ని ఆప్షన్స్ని మనం మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి పెట్టుబడి ఎంత అని ఆలోచిస్తున్నారా? ఈ వ్యాపారం 3 భాగాలుగా విభజించబడింది. వివిధ రకాల వ్యక్తుల కోసం. కొంతమంది దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు, కొంతమంది పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్నా పెట్టగలరు. అందుకని ఇలా విభజించడం జరిగింది. ఇందులో మొదటి భాగాన్ని చూసినట్టయితే కేవలం 5,000 రూపాయల పెట్టుబడి. ఈ పెట్టుబడికి మీకు 3 బైక్ సేఫ్టీ డివైజెస్లు, అలాగే 1 GPS వస్తుంది. తర్వాత 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి 14 బైక్ సేఫ్టీ డివైజులు, 5 GPS డివైస్, 1 OBD డివైస్ ఉంటుంది. ఇంకెవరైనా ఒక జిల్లా మొత్తానికి అమ్మాలి అనుకుంటే వారికి 50,000 రూపాయల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలా పెట్టుబడి పెట్టినా వారికి 36 బైక్ సేఫ్టీ డివైజులు, 10 GPS డివైజులు, 1 OBD వస్తాయి. పెట్టుబడి మీద డివైస్ ధర తగ్గుతూ ఉంటుంది. ఇక ఇది ఎక్కడ అమ్మాలి అంటే ఎక్కువగా బైక్లు ఉండే చోట, అంటే షోరూంలు, మెకానిక్ షాపులు, టూరిజం ప్లేసెస్లో, స్కూల్స్ మొదలైన వాటి దగ్గర ఈ డివైజుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా కొంటారు. అలాగే ఈ వ్యాపారం మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మనకు లాభం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అందులో ఉపయోగించే సిమ్ కొన్నప్పుడు రీఛార్జ్ చేయబడి ఉంటుంది. తర్వాత కొన్నవారు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అలా డివైజ్ అమ్మకపోయినా ముందు అమ్మిన వారి దగ్గర నుంచి రెన్యువల్ రూపంలో లాభం వస్తూ ఉంటుంది. ఇక వ్యాపారం చేసేవాళ్ళు నెలకు అన్ని ఖర్చులను పోను 50,000 రూపాయలను లాభంగా పొందుతున్నారు. మీరు కూడా ఈ వ్యాపారం చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు సంప్రదించండి. అలాగే మధ్యప్రదేశ్లోని భోపాల్లో కపిల్ రాయ్ అనే వ్యక్తి ఈ వ్యాపారాన్ని గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన ఆఫీస్ పేరు VTech GPS. అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.